మిర్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సోదరిమణులారా, మీరు కూడా చూడండి. ఇది ఎందుకంటే మీకు సంబంధించిన విషయం ఇది. ఎందుకంటే భర్త బయటికి వెళ్ళిపోతే భార్య కానీ సోదరిమణులు కానీ ఇంట్లో ఉంటారు, లేకపోతే వృద్ధులు ఉంటారు, తల్లులు. వీళ్ళని మోసం చేసి డబ్బులు ఇప్పటికే అనేక రకాలుగా మోసాలు జరుగుతూ ఉన్నాయి. అదేంట్రా మోసం అంటే ఏంటి, మోసం అంటున్నావు ఏంటంటే స్మార్ట్ మీటర్లు. ఇది అదోని వైసీపీ అధినేత మోదీతో లింక్ పెట్టుకొని అప్పుడు గత సెప్టెంబర్లో జరగాల్సిన మీటర్లను గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఆ రోజుల్లో ఫ్యాక్టరీలకి కొన్ని చోట్లకే మాత్రమే 15 kV ఉన్న వాటికి మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు బిగించలా. ఇప్పుడు కంటైనర్లు తీసుకొచ్చి విజయవాడ గుణదల్లో పెట్టారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. మేము ఆమోదించలేదు ఇవి స్మార్ట్ మీటర్లు. వైసీపీ ప్రభుత్వం లంచాలు తీసుకొని అప్పుడు ఆమోదించి పెట్టిన ఇవి కేవలం 782 కోట్ల రూపాయలు దక్షిణానికి, 628 కోట్లు పడమరకు, 600 చిల్లర కోట్లు ఉత్తరానికి ఇచ్చి కేంద్రం ఇది ఆమోదం చేసింది అంటున్నారు. అయితే ఇప్పుడు సిపిఎం వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ఏంటంటే ఎల్ఈడి కూడా, ఒక చిన్న ఎల్ఈడి కూడా రికార్డ్ చేస్తుంది. దీన్ని పెట్టడానికి వీల్లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ బిల్లింగ్ అదోనికి ఇప్పటికే ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంకా ఈయనకి ఇంత కక్కుర్తి ఎందుకు అంటున్నారు. అవి బిగించడానికి మనుషులు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ గుజరాత్ నుండి రావాలి. గుజరాత్ నుండి వస్తే ఇక్కడ ఎన్ని అరాచకాలు చేస్తారు ఈ గుజరాత్ వాళ్ళు, ఇదంతా చేయడానికి వీలు లేదని చెప్పి వీళ్ళు అంటున్నారు. అది కాదు, అదోని అంటాడు ఇక్కడే ట్రైనింగ్ ఇస్తాము బిగించే వాళ్ళని, దరిదాపుగా ఒక 50,000 మందిని తీసుకుంటాము, ఈ సంవత్సరం ఆఖరి సెప్టెంబర్ 1 మొదలుపెట్టి ఈ సంవత్సరం ఆఖరి కల్లా బిగించేస్తాం మొత్తం అంటున్నారు. సుమారు 1,58,00,000 మీటర్లు బిగించడానికి ఆమోదం తీసుకొచ్చాడంట జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ కూటమి మేము ఆమోదించలేదు, ఇది గత ప్రభుత్వంలో జరిగింది, గత ప్రభుత్వంలో చేయాల్సిన పనులు ఇప్పుడు చేయటం ఏంటి, కేంద్రాన్ని మోసం చేస్తున్నారు, కేంద్రాన్ని భయపెడుతున్నారు. ఎందుకంటే పార్లమెంట్లో, లోక్సభలో బలం లేకపోయినా రాజ్యసభలో వైసీపీకి బలం ఉంది కాబట్టి ఆ బలాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తప్పుడుగా ధనార్జన్యం చేయటానికి సిద్ధపడుతున్నాడు. దీన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం, వైసీపీ వాళ్ళు మీద వ్యతిరేకంగా. కమ్యూనిస్టులు కూడా ఇది చట్టరీత్యా నేరం, ఇది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా పడితే అలా మార్చడం ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. మరి మీ విలువైన అభిప్రాయాలు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.